అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది. తెనాలిలో ఒక ముగ్గురు రౌడీ షీటర్లని పోలీసులు నడి రోడ్డు మీద లాఠీ చార్జ్ చేశారు. అంటే అరికాళ్ళ మీద కొట్టారు. చాలామంది చూశారు, బాగా వైరల్ అయింది. కానీ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఒక నెల క్రితం జరిగింది. నెల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఏంటంటే పోలీసులు చట్టాన్ని చేతిలో కిందకు తీసుకుంటారు, వాళ్ళు తప్పు చేస్తే న్యాయస్థానం ముందు నిలబెట్టాలి, కఠిన శిక్షలు అమలు చేయాలి, కానీ కఠిన శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి, కానీ ఈ విధంగా నడి రోడ్డు మీద కొడతారా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే తగిన శిక్ష విధించారు, ఎన్నిసార్లని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, ఎంతని చెప్తారు, నిజంగానే వాళ్ళు రౌడీ షీటర్లే, అక్కడ ఉండే సామాన్య ప్రజలను వేధిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే ఒక కానిస్టేబుల్ మీదే హత్యా ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే అలాంటి శిక్ష పడాలని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. నాలాంటి వాళ్ళు ఏం చెప్తామంటే చట్టాన్ని పోలీసులు చేతుల్లోకి తీసుకోకూడదు, చట్ట ప్రకారమే వ్యవహరించాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి అనే నా అభిప్రాయం. దీన్ని కూడా ఖండించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ నా భయం ఏంటంటే, నా అభిప్రాయానికంటే పక్కన పెట్టండి, నా భయం ఏంటంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు మాత్రం శిక్షకి అర్హులే. నేను తెలుసుకున్నాను. తెనాల్లో నాకు సంబంధించిన వాళ్ళని విచారిస్తే వీళ్ళ ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. గత 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వీళ్ళు రెచ్చిపోయారు. మామూలుగా కాదు, సామాన్య ప్రజలను చిత్రహింసలకు గురి చేశారు. వీళ్ళంతా ఒక గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, ఇదంతా వీళ్ళ బయోడేటా బయటికి తీస్తే చాలా పెద్దది ఉంది, మనం కాదనలేం. కాకపోతే నేను భయపడే విషయాన్ని మీ ముందు పెడతాను. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, ఆయన ఎవరు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, చాలామందిని అరెస్ట్ చేశారు. కానీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదు, సానుకూల స్పందనే వచ్చింది. వీళ్ళకి తగిన శాస్తి జరిగింది, ఖచ్చితంగా వీళ్ళు శిక్షకు అర్హులు, వీళ్ళు ఇంకా జైల్లో ఉండాలి. ఇంకా ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, రోజాని ఎందుకు అరెస్ట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు బయట తిరుగుతున్నాడు. మనం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేశాం, వాళ్ళని విమర్శించాం, రెచ్చగొట్టాం. కానీ వాళ్ళు ఒక్కటే ఒక మాట చెప్పారు, మేము చట్టానికి లోబడే పనిచేస్తాం, చట్టాన్ని ఎప్పుడూ చేతిలోకి తీసుకోం, చట్టాన్ని అతిక్రమించము అని అన్నారు. వాళ్ళు చట్ట ప్రకారం వెళ్ళారు కాబట్టే ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినా, ఎవరిని అరెస్ట్ చేసినా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు, సానుకూల స్పందనే వస్తుంది. కానీ ఈ రౌడీ షీటర్లు, సంఘ విద్రోహక శక్తుల్ని నడి రోడ్డు మీద కొడితే ఎందుకు ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అని అంటే ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వానికి వాస్తవంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేటటువంటి వ్యవహారం ఇది. ఆ పోలీసు వాళ్ళో లేకపోతే ఎస్పీ గారో డీజీపీ గారో చెప్తే ప్రజలు వినరండి. నాకు పోలీస్ శాఖ మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. నేను 19 రాష్ట్రాలు ట్రావెలింగ్ చేసినాను. 19 రాష్ట్రాల్లో ద బెస్ట్ పోలీస్ ఏపీ పోలీస్. నేను దాన్ని ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను, పోలీసులకు మద్దతు కూడా తెలియజేస్తున్నాను. కానీ మీరు చేసే కౌన్సిలింగ్ ఏదైనా ఉంటే అది మీ స్టేషన్లో చేసుకోవాలి. పబ్లిక్లోకి తీసుకొచ్చి అలా కొట్టి మీరు ఊహించుండ్రు ఈ వీడియో రిలీజ్ అవుతుంది, రేపు పబ్లిక్ చూస్తారు, పబ్లిక్ భయపడతారు, ఇలాంటి భిన్నాభిప్రాయాలు వస్తాయని మీరు అసలు ఊహించుకోవడంలో మీరు తెలుసో తెలియకో చేశారు. కానీ దీని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక గోతికాడ నక్కలాగా ఒక వ్యక్తి కాసుకొని కూర్చొని ఉన్నాడు ఈ ప్రభుత్వం మీద పొరచల్లడానికి. అవకాశం దొరకటంతో ఇక కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఎంతకైనా దిగజారటాడు. అది పంది కాదు నంది అని చెప్తాడు, అది నంది కాదు పంది అని చెప్తాడు. ఎంతకైనా దిగజారుడు రాజకీయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి కనిపెట్టుకొని ఉన్నాడు. మాలాంటి వాళ్ళ ఆకాంక్ష, కోరిక ఏంటంటే ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే త్రిమూర్తులండి. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళు నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజాప్రతినిధులు.
ఒకరి దగ్గర పని కావట్లేదు అంటే ఇంకొకరి దగ్గరికి పోతే పని అవుతుంది. ఈరోజు ఒక అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలాంటి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావటం. ఇలాంటి వ్యక్తులకి పోలీసులు తీసుకున్నటువంటి సోయిలైన వ్యవహారం ఇది. నాకు తెలిసి వాళ్ళు తప్పు చేశారు అని నేను అనట్లేదు, వాళ్ళు ఊహించి కూడా ఉండరు. ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. భిన్నాభిప్రాయాలు ఉండకూడదు, అందరూ కూడా సానుకూలంగా స్పందించాలి, కానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచకూడదు అనేదే నా అభిప్రాయం. పైగా నా భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గోతికాడ నక్కలాగా కనిపెట్టుకున్నాడు ఏ చిన్న అవకాశం దొరికినా. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే సెంటిమెంట్ ఎక్కువ అండి. ఏ చిన్న విషయమో వీళ్ళని ప్రభావితం చేస్తుంది, దాని ద్వారా వీళ్ళు భయభ్రాంతులకు గురి అయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి చాకచక్యం, అలాంటి నేర్పరితనం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టే అలాంటి అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకూడదు అనేదే నా అభిప్రాయం. కానీ నేనేం పోలీసు చర్యల్ని ఖండించట్లేదు, అలాగని అలా బహిరంగంగా చేయడం అనేది సమర్థించడం కూడా తప్పు కిందే వస్తుంది. వాళ్ళు ఏదైనా కౌన్సిలింగ్ ఉంటే వాళ్ళు ఎక్కడన్నా ప్రజలకి ఇలా బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇంకెక్కడన్నా చేస్తుంటే బాగుండేది అనేది మాత్రమే నా అభిప్రాయం. ప్రజలందరూ కూడా కోరుకునేది ఇదే. ఎవరైతే దీన్ని సమర్థించట్లేదో వాళ్ళేమి వాళ్ళని సమర్థించట్లేదు, ఎవరిని ఆ నేరస్తుల్ని సమర్థించట్లేదు, పోలీసులనే వ్యతిరేకించట్లేదు. కాకపోతే బహిరంగ ప్రదేశంలో ఇలా చేసిన దాని వల్ల తప్పు కదా, ఇది ఏ రకమైనటువంటి మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి అనేదే వాళ్ళ భయం. కానీ పైగా జగన్మోహన్ రెడ్డి భయం కానీ ఇంకొకటి లేదు. ఏపీ పోలీసులు తీసుకున్నటువంటి చర్యలను మాత్రం నేనైతే సమర్థిస్తున్నాను. కానీ ఈ మచ్చ ప్రభుత్వం మీద పడకుండా ప్రభుత్వం ఆలోచించి ముందుకు అడుగులేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.